రాముడికి ఎంత కష్టం వస్తుందో, రాముడు దండకారణ్యవాసానికి వెడితే ప్రజలందరూ ఎంత తల్లడిల్లిపోతారో, ఎన్ని చీత్కారములు చేస్తారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఏం చెప్పాను? రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నప్పుడు నేను మరణిస్తానని చెప్తున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను అదృష్టవంతుడనైతే వీరొక్క మాట మాట్లాడవలసిన అవసరం లేకుండా, అసలు రాముడు దండకారణ్యానికి వెళ్ళు అన్న మాట నేను తండ్రిగా అనవలసిన అవసరం రాకుండా ఇప్పుడే మరణం వచ్చి నేను ఇప్పుడే చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. కైక, ఈ ప్రమాదం నుంచి తప్పించడం నీ చేతిలో ఉంది. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నానని ఇంకొకసారి కాళ్ళ మీద పడ్డాడు. పడితే ఆవిడ ఇంకొకసారి తప్పుకుని ఆవిడ అంటుంది, త్వం కర్తసే మహారాజా సత్యవాది దృఢవ్రత మమ క్షేమం వరం కస్మాత్ విధారయితుమిచ్చసి. సత్యం అంటావు, ధర్మం అంటావు, నేను సత్యమునకు కట్టుబడ్డానంటావు, ధర్మమునకు కట్టుబడ్డానంటావు, ఇక్ష్వాకు వంశీయుండంటావు, 60,000 రాజ్యాన్ని పాలించానంటావు, కాకుచ్చుండంటావు, ఇన్ని ప్రగల్భాలు చెప్తావు రోజు వచ్చి. ఏది 2 వరాలు నేను అడిగితే ఇవ్వడానికి ఇంత తబ్బిబ్బైపోతున్నావా? ఏమయ్యా, నువ్వు కాదు మాట తప్పుతున్నది అని అడిగింది. అడిగితే ఈ చర్చ జరుగుతుండగా మూర్ఛలో పడి మూర్ఛలోంచి లేచి కైకని ఎన్ని మాటలు బతిమాలుకోవాలో అంత బతిమాలాడు. నీకేం కావాలో చెప్పు, ఈ రాజ్యంలో ఉన్న ఐశ్వర్యం కావాలా? ఇచ్చేస్తాను. నీకు ధనం కావాలా? ఇచ్చేస్తాను. నీకు ఏది కావాలంటే అది చేస్తాను. నేను కోరుకునేది ఒక్కటే, రాముణ్ణి చూడకుండా ఉండి రామా 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 అంటూ ఏడుస్తూ చచ్చిపోయే దురదృష్టం నాకు ఇవ్వకు. నా ఒక్క కోరిక, రాముణ్ణి చూస్తూ చచ్చిపోతాను కైక. ఎలాగో చివరకు వచ్చేసాను, ఇంకా నేను బతకను, ఎక్కువ కాలం వృద్ధుణ్ణి అయిపోయాను. రాముణ్ణి చూస్తూ చచ్చిపోయేటటువంటి అదృష్టాన్ని కైకమ్మ ఇచ్చింది. ఏం నాకు వరమి, ఆ వరంతో నేను చచ్చిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు, ఆ ఒక్క అవకాశాన్ని నాకు దూరం చెయ్యకు అని మాట్లాడుతున్నాడు. రాత్రి గడిచిపోతోంది. కైకమ్మ అంగీకరించడం లేదు. ఒక్కొక్కసారికి పరుషంగా మాట్లాడుతోంది. మాట్లాడుతుంటే ఆయన అంటాడు దిక్కులేక, ఎంత బాధపడిపోయాడో చూడండి. దశరథ మహారాజు గారు కిటికీలోంచి రాత్రి వంక చూశాడు. రాత్రి గడిచిపోవడానికి సిద్ధమైపోతోంది. ఈ కైక నా మాట వినదు. పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా జుట్టంతా విరబోసేసుకున్నాడు. ఏడ్చి ఎన్నడూ తెలియనటువంటి వాడు పరమ వృద్ధుడేమో కళ్ళన్నీ వాచిపోయి ఎర్రహ అయిపోయాయి, నీరసపడిపోయాడు. అప్పటికి ఎన్ని మార్లు స్పృహ తప్పాడో, ఎన్ని మాటలు మూర్ఛపోయాడో. నేల పడుతున్నాడు, లేస్తున్నాడు. చెంపల నిండా కారిపోయినటువంటి కన్నీళ్లు అట్టలు కట్టేసి ఉన్నాయి. స్పృహ వస్తే పిచ్చివాడైపోతున్నాడు. ఏదో రోగం వచ్చిన వాళ్ళ, అపత్యం తిన్నవాడిలా, ఉన్మాదిలా, తెల్లవారిపోతుందేమోనని బెంగ పెట్టేసుకున్న వాళ్ళే అయిపోతున్నాడు. తెల్లవారితే రాముడు వస్తాడు, ఏం చెప్తాడు? అంత బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని కైక నా మాట వినదు అని నిశాకాంత అని పిలుస్తాడు. రాత్రిని పిలిచి అంటాడు, న ప్రభాతం త్వమేచ్ఛామి నిశే నక్షత్రభూషణే క్రియతాం మే దయా భద్రే మయాయం రచితోంజలి. ఈ కైక నా మాట వినదు. రాముణ్ణి చూస్తూ చచ్చిపోయేటటువంటి ఒక్క వరాన్ని నాకు ఇవ్వదు. ఓ రాత్రి, నక్షత్రములనేటటువంటి ఆభరణములు పెట్టుకున్నటువంటి రాత్రి అనబడేటటువంటి ఓ కాంత, నువ్వు నాకొక్క వరమి. ఈ రాత్రి తెల్లవారకూడదు, ఇలాగే ఉండిపో. ఎందుకనంటే తెల్లవారిపోతే రాముడు వస్తాడు, పట్టాభిషేకం చేసుకుందామని. సకల సుగుణాభిరాముడు. నా రాముడి వంకి ఇలా చూస్తే నా కన్నుల నీరు చిప్పిల్లుతుంది. చిప్పిల్లితే వచ్చి నా పాదములకు నమస్కారం చేస్తాడు. తండ్రి నీ ఆజ్ఞ అంటాడు. నాన్న నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యట్లేదురా, దండకారణ్యానికి వెళ్ళిపోరా అంటే, ఎందుకు వెళ్ళాలి నాన్న అని అడగడు. తప్పకుండా వెళ్ళిపోతాను నాన్నగారు అంటాడు. అలా అని వెళ్ళిపోతున్న రాముణ్ణి నేను చూడలేను, అందుకుని వద్దు, తెల్లారద్దు, నువ్వన్నా కటాక్షించు నన్ను. లోకంలో స్త్రీలు ద్రోహులు, పరమపాతకులు. చెయ్యి, ఈ మాట నేను అనకూడదు. కౌసల్య లేదు, మహోత్తమమైన స్త్రీ. తెలిసి అటువంటి భార్య ఉండగా విడిచిపెట్టి ఈ కైకమ్మని అక్కున చేర్చుకున్నాను. లోకంలో స్త్రీలు ద్రోహులనడానికి వీల్లేదు. కైక ద్రోహి. కైకన్న మాట నోటితో అనడం ఇష్టపడలేదు దశరథ మహారాజు గారు. భరతమాత, ఈ భరతమాత పరమద్రోహి. అందుకని నిన్నొక్కటే వేడుకుంటున్నాను, నువ్వు తెల్లవారకన్నాడు అని ఇటు చూశాడు. అక్కడే కూర్చుని వెర్రి నవ్వు నవ్వుతూ ఉంది కైకమ్మ. చూసి మళ్ళీ చీకటి వంక చూశాడు.
చూసి అంటాడు, ఎంత వెర్రెక్కిపోయి ఉన్నాడో చూడండి, ఎంత భ్రాంతిలో ఉన్నాడో చూడండి. ఆ రోజున దశరథ మహారాజు గారు కావ్య భాష వాల్మీకి మాట్లాడతారు. ఆయన అంటారు, అథవా గమ్యతా శీఘ్రం నాహమిచ్చామి నిర్ఘృణాం నృశంసాం కైకయీం దృష్టం యత్కృతే వ్యసనం మహత్. ఓ రాత్రి నన్ను అనుగ్రహించు, నువ్వైనా నా మాట విను, తొందరగా వెళ్ళిపో, తెల్లవారిపోని. ఎందుకో తెలుసా, నువ్వు అలా ఉండిపోతే నేను ఇక్కడ ఉండిపోవాలి. చీకట్లో రాత్రి వేళ రాజు నడిచి వెడితే బాగుండదు. అందుకని నువ్వు ఇలా ఉండిపోతే నేను ఈ గదిలో ఉండిపోవాలి. నా ఎదురుగుండా కైక ఉంటుంది. ఆ కైకని చూస్తూ నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. తొందరగా తెల్లవారితే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అందుకని తెల్లవారిపో, కనీసం నా మాట అదైనా వినుచి. ఓ నిశాకాంత అంటే చీకటి అనబడేటటువంటి ఓ స్త్రీ స్వరూపమా, తొందరగా నువ్వు వెళ్ళిపో అంటే ఇంకా ఎవరితో మాట్లాడుతున్నాడో ఏది మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి ఉన్మాదావస్థని పొంది ఇంతగా బాధపడుతున్నాడు. తెల్లవారిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నం అవుతోంది, దూరంగా వేదపఠనం చెవిన పడుతోంది. అక్కడ రామచంద్రమూర్తి ఉపవాసం చేశారు, సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకున్నారు. ఇంకా యవ్వరాజ పట్టాభిషేకం చేస్తాడు తండ్రి సూర్యోదయం కాగానే అని మంచి కాంతివంతమైనటువంటి స్వరూపంతో బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అయోధ్య పట్టణమంతా ఎక్కడ చూసినా జేజేలు పలుకుతున్నారు. అంతఃపురంలో రాజు యొక్క పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది. ఆవిడంటుంది కైకమ్మ, తెల్లవారడానికి సిద్ధమవుతోంది, నువ్వు సూర్యవంశ ప్రభువువి, ఇప్పటి వరకు నీ బుద్ధి గడ్డితింది, కనీసం సూర్యవంశ ప్రభువువి కనుక సూర్యదర్శనం చేసైనా బుద్ధి తెచ్చుకోవయ్యా, సత్యానికి ధర్మానికి కట్టుబడడం నేర్చుకో అని ఆవిడంది. తెల్లవారింది కాబట్టి రాముడు వస్తాడు. రాముణ్ణి చూసిన తరువాత పుత్రవ్యామోహంతో మాట మార్చిన, భరతుడికి రాజ్యాభిషేకం ఇవ్వకపోయినా, రాముణ్ణి దండకారణ్యానికి పంపకపోయినా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, సమయంచ మమాద్యేమం యదిత్వం న కరిష్యసి అగ్రతస్తే పరిత్యక్ష్వామి జీవితం. నన్ను నువ్వు విడిచిపెట్టినట్టుగా భావించి నాకు 2 వరములు ఇయ్యలేదు కనుక విషం తాగి ఇదే గదిలో నేను సరిపోతాను. నువ్వు యవ్వరాజ్య పట్టాభిషేకం ఎలా చేస్తావో చూస్తాను. తెల్లవారేటప్పటికి ప్రపంచమంతా తెలుస్తుంది. యుద్ధంలో 2 మాటలు తన భార్య వల్ల బతికి 2 వరాలిచ్చి అడిగితే పుత్రవ్యామోహంతో దాటవేసి భార్య కనుగప్పి కొడుక్కి పట్టాభిషేకం చేయడానికి వస్తే భార్య విషం తాగి మరణించిందని లోకం చెప్పుకుంటుంది. మర్యాదగా నా వరాలకి లొంగి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముణ్ణి దండకారణ్యానికి పంపిస్తావో నా మరణాన్ని చూస్తావో దశరథ నీ ఇష్టం. ఆ రోజున దశరథ మహారాజు గారి పరిస్థితి ఉందిటండి. నిగ్రహించగలడా భార్యని? ఏమి చెయ్యగలడు? ఆయన పరిస్థితి ఉండిట, కాడికి కట్టినటువంటి ఎద్దు అటు కాడికి వెనక చక్రానికి మధ్యలో నలిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఒక పక్క తెల్లవారిపోతోంది, జయ జయధ్వానాలు వినపడుతున్నాయి. వచ్చి వాళ్ళందరూ స్తోత్రం చేస్తారు వందిమాగదులు. రాముడు వస్తాడు. రామా దండకారణ్యానికి వెళ్ళు అన్నాడా, అపనిందకు గురైపోతాడు. రామా పట్టాభిషేకం చేసుకో అన్నాడా, కైక మరణిస్తుంది, మళ్ళీ అపనిందకు గురైపోతాడు. ఏది చెయ్యాలి? సత్యధర్మముల పడి నలిగిపోతున్నాడు. ఆఖరికి ఇంత వేడుకున్నా, ఇంత బ్రతిమాలినా, ఇంత కర్కశమైన హృదయంతో మాట్లాడావు కనుక నీ కోరిక తీరుతోంది కనుక కైక నేనొక్క మాట నీకు చెప్తున్నాను. ఎస్తే మంత్రకృత పాణి అగ్నౌ పాపే మయాధృత తం త్వజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహా. ఈ మాట మార్చడానికి రామచంద్రమూర్తి యుద్ధకాండలో అడగవలసి వచ్చింది. దశరథ మహారాజు గారు వస్తే, నువ్వు నన్ను ఇంత బాధ పట్టావు కనుక ఏ రాముణ్ణి చూస్తూ చనిపోతానని అడిగితే నాకు ఆపాటి వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నా మరణం తథ్యం. నేను మరణించి తీరుతాను. నువ్వు విధవవుతావు. విధవారాజ్యాన్ని నిర్వహించుకో. నువ్వు నీ కొడుకు కలిసి విధవ కొడుకు కలిపి రాజ్యం ఏలుకోండి.
ప్రజలందరూ చీ కొడతారు. నా మృతదేహం అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోతుంటే నీ కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని మురిసిపోకైక. ఏ కుమారుడి కోసమని నువ్వు ఇంత దారుణానికి ఒడిగొట్టావో ఆ కుమారుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాను. భరతుడు నా యొక్క శరీరమును ముట్టుకోకూడదు. రాముడి అరణ్యవాసమే భరతుడికి ఇష్టమైతే భరతుడు నా శవాన్ని తాకకూడదు, నాకు ఉదకం ఇవ్వకూడదు, నా అంచేష్టి సంస్కారం చెయ్యకూడదు. మీ ఇద్దరిని విడిచిపెట్టేశానని చెప్పాడు. ఈ మాట చెప్పాడు. తెల్లవారింది. అవతల అభిషేకానికి కావలసినటువంటి సమస్త సంభారములు సిద్ధమైపోయాయి. వశిష్ఠ మహర్షి వచ్చేస్తున్నారు పక్క నుంచి. బ్రాహ్మణుడు ఎక్కవలసినటువంటి రథం ఎక్కి సుమంత్రుడు పాపం సంతోషంగా వచ్చేశాడు. వచ్చి బయట నిలబడి లోపలికి వస్తూ ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీలుండదు. మొట్టమొదటి నుంచి వాత్సల్యం ఉన్నవాడు కనుక, దశరథ మహారాజు గారి యొక్క మంత్రి కనుక, ఆయన హృదయం తెలుసున్నవాడు కనుక వందిమాగదులు వచ్చి స్తోత్రం చెయ్యబోయారు. చెయ్యి, నా మర్మస్థానాల్ని వేధిస్తోంది, ఆపండి స్తోత్రం అన్నాడు దశరథుడు. ఏమి ఇవాళ ఇలా ఉన్నాడు దశరథుడు అని ఆశ్చర్యపోయి వందిమాగదులు స్తోత్రం ఆపారు. సుమంత్రుడు లోపలికెడుతున్నాడు. సూర్యోదయం అయిపోతోంది. యవరాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైపోయింది. భద్రపీఠం సిద్ధం చేసేశారు. ఒక పక్క నుంచి ఏనుగుని తీసుకొచ్చేశారు. రెండవ కక్షలో పౌరుల్ని నిలబెట్టారు. ఆ వేశ్యలందరూ వచ్చేశారు. నటులు వచ్చేశారు, గాయకులు వచ్చేశారు, బ్రాహ్మణులు వచ్చేశారు. ఆ పేలాలు మొదలైనటువంటివి, పెరుగు మొదలైనటువంటివి, నెయ్యి మొదలైనటువంటివి, యజ్ఞములకు సంబంధించినటువంటి అగ్నికార్యములకు సంబంధించిన సమస్త సంభారములు సిద్ధం చేయబడ్డాయి. ప్రభువు బయటికి రాడు. సామంతరాజులందరూ బయట నిలబడి ఉన్నారు. సుమంత్రుణ్ణి అడిగారు. సూర్యోదయం అవుతోంది, రాజు బయటికి రాలేదు, ఎందుచేత అంటే సుమంత్రుడు లోపలికి వస్తూ స్తోత్రం చేశాడు. మహానుభావ, మాతలి ప్రతిరోజు ఉదయమే వెళ్ళి దేవేంద్రుడికి జయజయధ్వానములు చెప్తూ ఎలా నిద్ర లేపుతాడో అలా నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. మహారాజా బయటికి రా. ఏ విధంగా అయితే ఈ సమస్త చరాచర ప్రపంచమును సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మని వేదము తన యొక్క అంగములతో కలిసి స్తోత్రం చేస్తుందో అలా నిన్ను స్తోత్రం చేస్తున్నాను. దశరథ మహారాజా లేచి పైకిరా. సూర్యుడు తన అనంతమైన కిరణములతో భూమి మీద ఉన్న సమస్త భూతములను ఎలా నిద్రలేపుతాడో అలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను. మహారాజా లేచి బయటికి రా అన్నాడు. అంటే ఇక నువ్వు మాట్లాడకయా, మాటలు నేను వినలేకపోతున్నాను అన్నాడు సుమంత్రుడు. అంటే గబగబా వచ్చాడు. వచ్చి మహారాజా మీ ఆజ్ఞ, యవ్వరాజ్య పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారని అడిగాడు. అడిగితే మాట్లాడలేక కంటి వెంట నీటి ధారలు పడిపోతుండగా వేరొకసారి స్పృహ తప్పి తాను కూర్చున్న ఆసనం మీద ఒరిగిపోయాడు. ప్రభువు అలా ఉన్నారేమని అడిగాడు. అడిగితే కైకమ్మ అంది ఆ రోజున, సుమంత్రరాజా రజనీం రాజహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమేయువాన్. రాత్రల్లా ఎంత సంతోషంగా ఉన్నాడనుకుంటున్నావు? పడుకోండి రాజా అంటే తెల్లవారితే మా అబ్బాయికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అని ఆ సంతోషంలో నిద్రపోలేదు. పెద్దవాడు కదా, తెల్లవారిన తర్వాత ఇప్పుడు కునుకు పట్టింది, అందుకని ఇప్పుడు నిద్రపోతున్నాడు. నువ్వు గబగబా వెళ్ళి నా ఆజ్ఞకి దశరథాజ్ఞకి తేడా ఏం లేదు, వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముణ్ణి తీసుకురా. పాపం సుమంత్రుడు బయలుదేరాడు. బయలుదేరితే బయట ఉన్నటువంటి రాజులు అన్నారు, రాముణ్ణి తీసుకొచ్చేయమన్నారు అంటే యవరాజ్య పట్టాభిషేకం సిద్ధం అయిపోతోంది, రాముడు వచ్చే లోపల రాజు బయటికి వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి కదా, మేమందరం దశరథ మహారాజు గారికి అభివాదం చేసి నమస్కారం చెయ్యాలి కదా, రాజేడి బయటికి వచ్చి దర్శనం ఇవ్వడు, ఒక్కసారి వచ్చి రాజు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు, సూర్యోదయం అయిపోయింది అని అడిగారు. వశిష్ఠుడు అడిగాడు. సూర్యోదయం అయిపోగానే పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి, దగ్గరుండి జరిపించవలసిన వాడు దశరథ మహారాజు, లోపల నుంచి చైనాగారంలోంచి బయటికి రాడే అన్నాడు. అంటే మళ్ళీ కనుక్కొస్తానని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు సుమంత్రుడు. వెళ్ళి పాపం లోపలికి వెళ్ళి స్తోత్రం చెయ్యబోయాడు. చెయ్యపోతే దశరథ మహారాజు గారి కంఠం గాద్గదికం అయిపోయింది. ఏం మాట్లాడతాడు? చెప్పాను కదా రాముణ్ణి తీసుకురమ్మని, తీసుకురా అన్నాడు అంతే. పాపం ఆ మాట విని గబగబా సుమంత్రుడు పైకొచ్చాడు, రథం ఎక్కాడు, రాముని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అది పాలసముద్రంలోంచి బయటికి వచ్చినటువంటి ప్రాకారంలో ఉందిట. ముత్యాలతో, బంగారంతో, వెండితో తాపడం చెయ్యబడి ఎక్కడ చూసినా హంసతూలికా తల్పాలు, నెమళ్ళు, ఎంత సంతోషంగానో ఎక్కడ చూసినా సరోవరాలు, రాముడి స్నేహితులు, మిత్రులు, బ్రాహ్మణులు, ఋషులు,
15 పక్కన 15 సున్నలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అంతమంది జానపదులు, అయోధ్యానగర వాసులు, శూరులు వీళ్ళందరూ నిలబడి ఎక్కడ చూసినా సంతోషంలో జయరామ జయరామ జయ జయరామ అంటూ రాముడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఇంకా కాసేపట్లో మనం భద్రగజం మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద ఊరెరుగుతూ వస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చెయ్యబోతున్నాం. ఏమానందం ఏమానందం అని వాళ్ళందరూ మురిసిపోయి మాట్లాడుకుంటున్నారు. మంచి పట్టు వస్త్రములను ధరించి సీతమ్మ తల్లి చేత అలంకృతుడై రామచంద్రమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నట్ట. అటువంటి సమయంలో సుమంత్రుడు రథం దిగి ఆ రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆ అంతఃపుర వైభవాన్ని చూసి మురిసిపోయారు. మురిసిపోయి లోపలికి వెళ్ళి రామదర్శనం చేసి ఆ కూర్చునున్నాడు రామచంద్రమూర్తి. రామా నీకు జయమగుగాక అన్నారు. చాలా సంతోషించాడు. ఏమి ప్రభువు దగ్గర నుంచి వచ్చావు కదా సుమంత్ర, ఏం ఆజ్ఞని అడిగారు. నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు. యవరాజ్య పట్టాభిషేకానికే వెడుతున్నాననుకున్నాడు రాముడు. కానీ ఒక ధర్మం ఉంది. ఒక మంగళకరమైన పని మీద, ఒక శుభప్రదమైన పని మీద భర్త వెడుతున్నప్పుడు భార్య రాజద్వారాన్ని దాటి వచ్చి సాగనంపకూడదు. అలా సాగనంపితే భర్తకి పనులవవు. ఇవాళ రేపు చాలామంది తమ ఎదురే గొప్పదనుకుని భర్త వెడుతుంటే వీళ్ళే ముందు బయటికి వెళ్ళి ఎదురొస్తారు. అలా వస్తే భర్తకి అది అమంగళకరమైనటువంటి చర్య. భార్య ఎప్పుడూ అలా ఎదురు రాకూడదు భర్తకి. భార్య రాజద్వారపు గడప వరకు వచ్చి వెనక నిలబడాలి, భర్త గడప దాటి బయటికి వెళ్ళాలి. అందుకని ధర్మం తెలుసున్నటువంటి తల్లి కనుక సీతమ్మ తల్లి గడప వెనక ఉండిపోయింది. రామచంద్రమూర్తి గడప దాటి బయటికి వచ్చి సీతమ్మ తల్లి ఆయనకి మంగళాశాసనం చేసింది. మీకు విజయం కలగాలి, యవరాజ్య పట్టాభిషేకం జరగాలని ఎంతో సంతోషంగా మాట్లాడింది. మహానుభావుడు బయలుదేరాడు, రథం ఎక్కాడు, సుమంత్రుడితో కలిసి వెళ్ళాడు. వెనకాతలే లక్ష్మణుడు ఉంటాడు. ఆ శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. అందరూ రాముడి రథం వెనకాతల పరుగులు తీస్తున్నారు. దశరథ మహారాజు గారి అంతఃపురం దగ్గరికి వెళ్ళారు. రథం దిగాడు. 2వ కక్ష నుంచి నడక ప్రారంభించాడు. మిగిలిన స్నేహితుల్ని వారిని అందరినీ ఆపేశాడు. తన తండ్రిని చూడ్డానికి ఎడుతున్నాడు కాబట్టి ఒక్క లక్ష్మణుడితో కలిసి లోపలికి వెళ్ళాడు. లోపల అంతఃపురంలో దశరథ మహారాజు గారు కైకమ్మతో కలిసి ఆ శయనాగారంలో ఉన్నారు. రాముడు తిన్నగా తీసుకుని పరదా తీసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి దశరథ మహారాజు గారి వంక చూశారు. దశరథుడు ఎన్నడూ దశరథుణ్ణి అలా రాముడు చూడలేదు. ఎందుకని? ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా దీర్ఘమైనటువంటి ఆ కేశములన్నీ జల్లుకుపోయి ఇలా పిచ్చివాళ్ళ పడిపోయి ఉంటే ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో, ఇంతంత వాచిపోయిన కనుగుడ్లతో, ముఖమంతా నీటి చారికలతో, అప్పటికి 10-15 మాటలు స్పృహ తప్పిపోవడం వల్ల జీవచ్ఛవంలా నీరసపడిపోయి రాముణ్ణి చూసేటప్పటికి సంతోషంతో చూసి రామా రా అనే అలవాటున్నటువంటి దశరథుడు అమ్మో ఇంకా నా కొడుకు వెళ్ళిపోతాడని బెంగ పెట్టుకుని చూడలేక ఇలా రాముడి వంక చూస్తూనే వేరొకసారి స్పృహ తప్పి ఆ తల్పం మీద పడిపోయాడు. పడిపోతే రాముడు లోపలికొచ్చి చూసి అంటాడు, తదాపూర్వం నరపతే దృష్ట్వా రూపం భయావహం రామోపి భయమాపన్నః పాదాస్పృష్ట్వేవ పన్నగం. ఎంత గొప్ప మాట వేశారో చూడండి వాల్మీకి మహర్షి. అలా చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నవాడు కాలు కింద ఏదో మెత్తగా ఉందేమిటి అని చూసేటప్పటికి ఒక భయంకరమైన త్రాచుపాం కనపడితే ఎలా ఉలిక్కి పడతాడో, దశరథ మహారాజు గారిని అలా చూసి పుట్టి బుద్ధిరిగి తానెన్నడూ అలా ఎరగడు. పైగా ఎంత కోపంలో ఉన్నా దశరథ మహారాజు గారు రాముడు కనపడేటప్పటికి ప్రసన్నుడైపోతాడు. రామా రా అని దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. అటువంటి తండ్రి ఇవాళ పిచ్చి చూపు చూస్తూ ఉన్మాదిలా వెర్రివాళ్ళ ఇలా ఒక వంకర చూపు చూసి వెంటనే స్పృహ తప్పిపోతే భయపడిపోయాట. అమ్మా నేను ఇప్పుడు చూడలేదు నాన్నగారిని ఇలాగా, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు అన్నాడు. ఎంత ప్రేమో చూడండి మహానుభావుడికి అని ఆయన అంటాడు, అమ్మా నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అమ్మా, నా వల్ల పొరపాటు జరిగిందా అమ్మా, నేను ఇలా నాన్నగారిని చూస్తాను అనుకోలేదు, ఇలా ఉండి పిలిపించారేంట మా నాన్నగారు, కచ్చిన్మయా నాపరాధ మజ్జానాత్ ఎనమేపిత, అమ్మ నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఏంటమ్మా నాన్నగారు అలా ఉన్నారు అన్నాడు. అని
అతోషయన్ మహారాజా మకుర్వన్ వాపితిర్వ్యచ ముహూర్తమపి నైచ్ఛేయం జీవితం కుపితే నృప. అమ్మ, నా వల్ల నాన్నగారు ఒక్క నిమిషం దుఃఖపడినా సరే అటువంటి జీవితం నాకు అక్కర్లేదమ్మా. నాన్నగారు నా వల్ల జీవితాంతం సంతోషాన్ని పొందాలి. ఒక్క నిమిషం రాముడి వల్ల ఈ దుఃఖాన్ని పొందానని నాన్నగారు దుఃఖపడినా ఆ జీవితం నాకు అక్కర్లేదమ్మా. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? అమ్మా, నాకు నిజం చెప్పవా? ఏదైనా దుర్వార్త విన్నారా? సుమిత్రకి కానీ కౌసల్యకి కానీ ఏమైనా అనారోగ్యం చేసిందా? తండ్రి గారికి సుస్థి చేసిందా? ఎందుకమ్మా ఇలా ఉన్నారు? నాకు సత్యం చెప్పు తల్లి అని అడిగారు. అడిగితే ఆవిడంది, కైకమ్మ ఎలా మాట్లాడిందో చూడండి. నోట మాట మాట్లాడలేక స్పృహ వచ్చి కొడుకు వంక ఇలా చూడలేక దశరథ మహారాజు గారు తలిలా వంచేసుకుని కంటి వెంట బాష్పధారలు ఇలా ఒళ్ళో పడిపోతుంటే, కట్టుకున్నటువంటి ఆ వస్త్రమంతా తడిసిపోతుంటే, చేతులు మించి ఇలా నీళ్లు కారిపోతుంటే ఏడుస్తూ కూర్చునున్నాడు దశరథుడు. ఆవిడంది, చెప్తానయ్యా మీ నాన్న ఎందుకు ఏడుస్తున్నాడో. ఎదిత దక్ష్యతే రాజా శుభం వా ఎదివా శుభం కరిష్యసి తవస్సర్వ మాఖ్యాస్యామి పునఃస్పహం. నీకు చెప్తాను రామా, కానీ ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం ఉపశమిస్తుందో కూడా చెప్తాను. కానీ చెప్పాక, అమ్మా ఇది నాకు అంత శుభం కాదే అమ్మా, లేకపోతే ఇది నాకు ఇంత కష్టమే అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అవని శుభమే అవని ఏదైనా కూడా నువ్వు ఆ పని కానీ చేశావా మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నువ్వు మాట ఇయ్యి రామా, నీకు చెప్తానంది. ఈ మాట రాముడితో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న దశరథ మహారాజు గారు కైకవంక చూసి చెయ్యి అని ఒక్కసారి తలొంచేసుకున్నట్టు. ఇంకేమంటాడు అంతకన్నా? పాపం ఎంత ఆక్రోశంలో ఉన్నాడో చూడండి మహానుభావుడు. అంటే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి ఏమిటమ్మా చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నావు. తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానేచ రామోత్తిర్నాభిభాషతే. అమ్మ, రాముడికి 2 మాటలు చేత కావమ్మా, నీకు తెలీదా? రాముడు అంటే ఒక్కటే మాట. రాముడు కష్టమా సుఖమా ఇవి చూడ్డమ్మా. నువ్వు అడుగు, అది ఏదైనా కానీ చేసేస్తాను. దానివల్ల నాన్నగారు సంతోషంగా మళ్ళీ కూర్చుంటే అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదమ్మా. అది నాకు ఎంత కష్టం అవని అగ్నిలో దూకేయిరామా అని నాన్నగారు అంటే నేను దూకేస్తానమ్మా, కానీ నాన్నగారు సంతోషంగా కూర్చోవాలి. రామ, నిష్కారణంగా నువ్వు సముద్రంలో దూకి మునిగిపో అంటే ఎందుకని అడగనమ్మా, నేను దూకేసి మునిగిపోతాను. కానీ నాన్నగారు సంతోషంగా కూర్చోవాలమ్మా, నాకు అది చాలు. రామా, నువ్వు అరణ్యములు పట్టి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానమ్మా, నాకు అక్కర్లేదు. కానీ మా నాన్నగారు సంతోషంగా కూర్చోవాలి. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, నేనేం చెయ్యాలి చెప్పు, నేను చేసేస్తాను అంటే ఆవిడంది, నేను నిన్న రాత్రి మీ నాన్న సత్యసంధుడు కదా అని పూర్వంలో 2 వరాలు ఇచ్చాడు కదా అని 2 వరాలు అడిగానయ్యా. 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని పాదుకలు లేకుండా జటలు కట్టుకున్నటువంటి తలతో 14 సంవత్సరములు కేవలం ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యములలో దండకారణ్యవాసం చెయ్యాలి అని వరం అడిగాను. అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పటి నుంచి మొదలు నరికిన చెట్టులా ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోర్కెలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. మీ నాన్న ఎందుకు అలా ఉన్నాడో తెలుసా? నువ్వు తీరుస్తావో తీర్చవో అని బెంగ పెట్టుకున్నాడయ్యా. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నాన్నగారు అడగడం నేను కాదనడమా, తప్పకుండా చేసేస్తానమ్మా. 14 ఏళ్ళు అడవికి వెళ్ళడానికి నాన్నగారింత బెంగ పెట్టుకోవాలా భరతుడికి పట్టాభిషేకం చేయడానికి? నాకు తెలియలేదమ్మా ఈ విషయం. నిజంగా భరతుడు రాజ్యం చేద్దాము అని అనుకుంటున్నాడని నాకు ఇంత పిసరు తెలిసుంటే రాజ్యం ఏమిటమ్మా? అహం హి సీతాం రాజ్యం చ ప్రాణావిష్టాం ధనాని చ హృష్టో భ్రాతే స్వయం దద్యాం భరతాయ ప్రచోదిత. భరతుడి కన్నా నాకు ప్రపంచంలో ఎవరెక్కువమ్మా? సీతను అడిగితే ఇచ్చేస్తాను. రామా, నీ ప్రాణాలు కావాలంటే భరతుడి ముందు ప్రాణం విడిచిపెట్టి పడిపోతాను. అన్నయ్య నాకు రాజ్యం కావాలన్నయ్య అంటే సంతోషంగా రాజ్యం ఇచ్చేస్తాను. ధనమంతా ఇచ్చే అన్నయ్య అంటే ఇచ్చేస్తాను. ఇది అడగడానికి
నాకు తెలియలేదమ్మా భరతుడికి ఆ కోరిక ఉందని. తెలియక నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటానన్నానమ్మా. ఎంత సంతోషం అమ్మా, తమ్ముడు పట్టాభిషేకం చేసుకుంటే. ఏమడిగాడమ్మా నన్ను? ఏమైనా పెద్ద కోరిక అడిగాడా? రాజ్యం చేస్తానంటున్నాడు అంతే కదా. తప్పకుండా తమ్ముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసేయండి. కానీ అమ్మా నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? ఒకే ఒక్క విషయానికి బాధపడుతున్నానమ్మా. అళీకం అళీకం మానసం త్యేకం హృదయం దహతీవమే స్వయం యన్నాహమాం రాజా భరతస్యాభిషేచనం. నాన్నగారు నన్ను పిలిచి, రామా భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను నాన్న అని నాన్నగారు నాకు చెప్తే నేను ఎంత సంతోషపడిపోతున్నామ్మా. అది నా గుండెని కాల్చేస్తోందమ్మా అన్నది. ఎందుకని అంటే నాన్నగారు నిన్న రాత్రి పిలిచి నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు కదా. ఇవాళ భరతుడికి పట్టాభిషేకం చేసేస్తాను అంటే నేనేమైనా అనుకుంటాననుకున్నారా అమ్మా నాన్నగారు? నాన్నగారు చెప్తే చేయకపోవడం ఉంటుందా అమ్మా? నాన్నగారు చెప్తే అగ్నిలో దూకేస్తానమ్మా నేను. అలా కాకుండా ఇంత బాధపడడం ఏమిటమ్మా నాన్నగారు? దీనికి నా గుండె కాలిపోతోంది. ఆయనంత బాధపడడం ఎందుకమ్మా? పిలిచి రామా భరతుడికి పట్టాభిషేకం చేసేస్తానంటే ఎంత సంతోషంగా జరుగునమ్మా పట్టాభిషేకం. ఎందుకమ్మా నాన్నగారు అంత బాధపడతారు? నాకు అన్నిటికన్నా ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా అమ్మా? యావత్వం న వనం జాత పురాదస్మాద్ అని ఒక మాట అంటే ఆవిడంది, అమ్మ ఎందుకమ్మా నాన్నగారు అంత బాధపడుతూ ముఖ ప్రక్షాళనం కూడా చేసుకున్నట్టు లేరు? అలా కూర్చున్నారు ఎందుకమ్మా నాన్నగారు? ఆయన కోరిక నేను తీరుస్తానమ్మా. తొందరగా వేగం కలిగినటువంటి గుర్రాల మీద కబురు చేయండి భరతుడికి. భరతుడిని పిలిపించండి. పిలిపించి భరతుడికి పట్టాభిషేకం చేసేసేయండి. నేను ఇప్పుడే బయలుదేరమ్మా దండకారణ్యానికి వెళ్ళిపోతానమ్మా. నాన్నగారిని మాత్రం సుఖంగా సంతోషంగా కూర్చోమ్మనండమ్మా. ఆయన అలా కూర్చుంటే నేను చూడలేనమ్మా అంటుంటే ఆవిడంది, ఏమీ లేదయ్యా, యావత్వం న వనం యాత పురాదస్మాదభిత్తరం పితాతా వన్నతే రామ స్నాస్యతే భోచ్యతే పివ. మీ నాన్న ఒక శపథం చేశాడయ్యా. ఏమో రాముడు వెడతాడో వెళ్ళడో దండకారణ్యానికని అనుమానపడుతున్నాడు. నువ్వు దండకారణ్యానికి వెళ్ళిపోయే వరకు, ఈ అయోధ్యానగరం దాటిపోయే వరకు స్నానం చెయ్యను భోజనం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని మీ నాన్న స్నానం చేసి అన్నం తిని సుఖంగా కూర్చోవాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి రామా అంది. అంటే కొరడా పెట్టి కొట్టిన గుర్రం పిల్ల చూసినట్టు చూసేట. చూసి ఆయన అన్నాడు, అయ్యో 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 అమ్మా, నేనుంటే రాజ్యం తీసుకుంటానేమో అనుకుంటున్నారా? నహమర్ధపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా రాముడు రాజ్యం కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం ప్రాకులాడేవాడు కాడమ్మా. నా కన్న వాళ్ళకి నేను చెప్పుకోనా? నా గురించి మీకు తెలియదా అమ్మా? నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి. నేను ఋషి లాంటివాణ్ణమ్మా. నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంక ఏది అక్కర్లేదమ్మా. నాన్నగారు చెప్పిన మాట కొడుకుగా నేను ఆచరించాను, నాకు చాలు. నేను వెళ్ళిపోతాను, పరమ సంతోషంగా వెళ్ళిపోతాను. దానికి ఎందుకమ్మా అంత స్నానం చెయ్యను భోజనం చెయ్యను? ఎందుకమ్మా నాన్నగారు అంత పట్టుపట్టారు? అయ్యయ్యో పిచ్చి నాన్నగారు, నేను వెళ్ళనని బెంగెట్టుకున్నారా? ఇప్పుడే వెళ్ళిపోతున్నాడమ్మా రాముడు, మీరు బెంగ పెట్టుకోకండి. అమ్మా నాకు ఒక్కటే అర్థం కావడం లేదు. నూనం మయి కైకేయి కించిదా సంససే గుణం యద్రాజానమావోచస్త్వం మమేశ్వర తథాసతి. అమ్మ రాత్రి దశరథ మహారాజు గారిని నువ్వు 2 వరాలు అడిగాను, నేను వెళ్ళిపోవాలని, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగానంటున్నావు. అమ్మ నీకైనా తెలీదా నా గురించి? రాముడు ఒకటి భరతుడు ఒకటినా అమ్మ? నీకు రమభరతులు ఇద్దరు ఒకటేనమ్మా. నీకు ఎప్పుడూ 2 కుమారుల తల్లివే నువ్వు నన్ను పిలిచి, రామా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపో, భరతుడు పట్టాభిషేకం చేసుకుంటాడు అంటే నేను సంతోషంగా వెళ్ళిపోనమ్మా. దానికి 2 వరాలు అడిగావా? అయ్యో అమ్మా, నా గుణాలు నీకు ఇవే అర్థమయ్యాయి. ఎంత అమాయకురాలివమ్మా. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ అమ్మ ఒక్కసారి నాన్నగారి పాదాలకి నీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చా అమ్మా అని అడిగాడు. ఎందుకని? వెళ్ళిపోతే తప్ప స్నానం చెయ్యడు, అన్నం తినడు అందని. తొందరగా నమస్కారం చేసి వెళ్ళిపోరామా అందావిడ. అంటే ఈ మాటలు విని నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థిత. అమ్మా నాన్నగారు సంతోషిస్తే అగ్నిలో దూకేస్తానమ్మా అని అమాయకంగా రాముడు ధర్మ ప్రతిజ్ఞకి కట్టుబడిన వాడై
తండ్రి యందు అంత ప్రేమతో మాట్లాడుతుంటే తట్టుకోలేక నా మాట కాదనే కొడుకు పుట్టనందుకు ఇప్పుడు ఏడుస్తున్నాను. నా మాట వినే కొడుకు పుట్టాలి, నా మాట వినే కొడుకు పుట్టాలి, తండ్రి మాట కొడుకు వినాలని ఇన్నాళ్ళు అనుకున్నాను. నా మాట వినే కొడుకు పుట్టడం నాకెంత శాపమని ఇప్పుడు ఏడుస్తున్నాను కైక. ఈ రాముడు నన్ను ఎదిరించాడు, ఇది నా దుఃఖానికి కారణమైంది, నా మరణానికి కారణమవుతోందని ఆ బాధ చేత స్పృహ తప్పి మరొకసారి ఒరిగిపోయాట దశరథ మహారాజు గారు. మూర్ఛలో పడిపోయి ఉంటే తల ఇలా పైకెత్తి నీళ్లు పొయ్యలే కైక. దేవతలంతా ఆవహించారు ఆవిడ్ని. అలా స్పృహ తప్పి పడిపోయి ఉన్న తండ్రికి కొద్దిగా నీళ్లు పడదామంటే నువ్వు వెడితే తప్ప నీళ్లు తాగడం, అన్నం తిండంది. అందుకని నేను వెళ్ళిపోతే నాన్నగారు నీళ్లు తాగుతారు, చాలు స్పృహలోకి వస్తారని కన్నుల వెంట నీరు కారుస్తూ తండ్రి పాదములు గట్టిగా పట్టుకుని, నాన్నగారండి ఇలా పట్టి నమస్కారం చేసినప్పుడు రామవర్మాహంభోభివాదయే అని నమస్కరిస్తుంటే రామాని లేచి కౌగిలించుకునేవారు. అటువంటి నాన్నగారు ఇవాళ నేను వెడితే తప్ప అన్నం తిననని శపథం చేశారని గట్టిగా పాదములు పట్టి నమస్కరించి, కైకమ్మ పాదములు పట్టి నమస్కరించి లేచి రాముడు వెళ్ళిపోతున్నట్ట. వెనకనున్న లక్ష్మణుడికి వచ్చింది కడుపులోంచి మంట, కన్నుల వెంట నీరు కారిపోతూ వదరిపోతూ పెదవులు అదిరిపోతూ ముక్కు పుటాలు ఎగరేసేస్తూ ధనస్సు గట్టిగా పట్టుకుని రాముడి వెనకాతల తోక తొక్కినటువంటి నల్లత్రాచ ఎలా వెడుతుందో పుట్టలోకి అలా వెడుతున్నట్ట రాముడితో కలిసి. ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. అక్కడ పట్టాభిషేకానికి కావలసినటువంటి సంబారాలు ఉన్నాయి, దానికి ప్రదక్షిణం చేశాడు. తనకి జరగకపోవచ్చు, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఉన్న సామాగ్రి ఇది ఒకరిని రాజుని చెయ్యబోతోంది, పరమ పవిత్రమని నమస్కారం చేశాట. కాంతి తరగలేదు, మనస్సులో వికారం లేదు, కళ్ళల్లో బాధ లేదు, కంటి వెంట ఏడ్పు లేదు, రాజ్యం పోయిందని బెంగలేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థతగా కూర్చుంటే చాలనుకున్నట్ట. అనుకుని గబగబా బయలుదేరి అమ్మ అనుజ్ఞ తీసుకుని ఆశీర్వచనం తీసుకుని బయలుదేరదామని గబగబా లక్ష్మణుడితో కలిసి కౌసల్య ఉన్న గృహంలోకి వెళ్ళాడు. ఒక్కొక్క కక్ష దాటుతుంటే వృద్ధులైనటువంటి వారు కొంతమంది బయట ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది బాలురున్నారు, స్త్రీలున్నారు, సేవ చేసేటటువంటి వారు ఉన్నారు. వీరందరినీ దాటి మహానుభావుడు రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళి చూసేసరికి పూజాగృహంలో మౌనం వహించి తన కుమారుడికి ఇంకా కొంచెం సేపట్లో యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోందని పరమ సంతోషంతో రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజ చేసినదై మౌనంతో కళ్ళు మూసుకుని ఆ అగ్ని వేది ముందు కూర్చుని నమస్కరిస్తున్నటువంటి కాంతితో కూడినటువంటి నిత్యము వ్రతములు చేసి 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 శుష్కించిపోయినదై, అమ్మయ్యా కొడుక్కి పట్టాభిషేకం జరుగుతోంది చాలు జీవితంలో అని, పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు, ఈవిడ్ని కట్టుకున్నా బిడ్డలు పుట్టలేదని తన కళ్ళ ముందే ఇంకొక భార్యని కట్టుకుంటే, అవును నాకు బిడ్డలు లేరు కాబట్టి భర్త వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని మనసు సరిపెట్టుకున్నది, ఆవిడికి కూడా పిల్లలు లేరని వేరొకరిని కట్టుకుంటే, అవును మాకిద్దరికీ లేరని వేరొకరిని కట్టుకుంటాడని చెప్పి మనసు సరిపెట్టుకున్నది, పెద్ద భార్య అయినా ఎన్నడూ తన అంతఃపురానికి రాకపోయినా అవును నా దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏమిటని మనసు సరిపెట్టుకున్నది. ఇవాళ వ్రతములు చేసి దైవానుగ్రహంతో నాకొక బిడ్డడు పుట్టి సకల గుణాభిరాముడై తండ్రిని అపారంగా మురిపింపచేసి నేటికి యవరాజ్య పట్టాభిషేకం పొంది రాజమాత కౌసల్య అనేటటువంటి కీర్తిని నాకు ఇవ్వబోతున్నాడు నా కొడుకు. నా జీవితం ధన్యత పొందిన రోజని పరమ సంతోషంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్న కౌసల్యామాతని చూసి తడబడుతున్న అడుగులతో కూడిన వాడై లోపలికి వెళ్ళాట రామచంద్రమూర్తి. ఇంకింతకన్నా ఘట్టాన్ని దాటితే మళ్ళీ నేను ఎక్కడో అక్కడ మంగళప్రదమైన విషయం దగ్గర ఆపడం కష్టం. సరే ఏమో 7 రోజుల్లో పూర్తి చేస్తాడో 10 రోజులు తీసుకుంటుందో, కానీ ఏం పర్వాలేదు 7 రోజుల్లో స్వామి పూర్తి చేయిస్తారు ఈ కాండని. అందుచేత రేపటి రోజున ఏమి ధర్మము రాముడంటే కౌసల్య ఎలా మాట్లాడుతుందో విని తీరాలి. జ్యేష్ఠ మహిషి ధర్మపత్ని ఆవిడ మాట్లాడుతుంది, రేపు రాముడు మాట్లాడతాడు, లక్ష్మణుడు మాట్లాడతాడు. రామాయణం అంటే ఏమిటో మహర్షి చూపిస్తారు. నేను రేపటి రోజున మిగిలిన కార్యక్రమం చేస్తాను. ఒక్కసారి మనం అనుకుంటున్నాం కదా ఏ రామనామం మనందరినీ ఉద్ధరిస్తుందో ఆ రామనామం ఒక్క 11 మార్లు చెప్పుకుని బయలుదేరదాం.
వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. శరణు శరణని విభీషణనుకు శరణు మొసగిన శ్రీరామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనమే శ్రీరామనామము. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము. సోహమ్మను మంత్రార్థ విధుల దేహముక్తియే శ్రీరామనామము. ఉపనిషద్వాక్యముల చేతనే ఒప్పుచున్నది శ్రీరామనామము. దాసులను రక్షించదయగల ధర్మనామము రామనామము. నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. మోక్షమివ్వగ కర్త తానై మ్రోగుచున్నది శ్రీరామనామము. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది శ్రీరామనామము. రామనామస్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.